Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. నమస్తే అండి. రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రియాలిటీ సెక్టర్లో ప్రస్తుతం బయర్స్ కు అనుకూలమైన టైం నడుస్తుంది. ఓపెన్ ప్లాట్స్, బడ్జెట్ ప్లాట్స్, విల్లాస్, లగ్జరీ హోమ్స్, ఇలా మీరు ఏది కొనుక్కోవాలన్నా సరే ఇది అత్యంత సరైన టైం అని చెప్పొచ్చు. దేశంలోని మిగతా మెట్రో సిటీస్తో పోలిస్తే హైదరాబాద్ సిటీలో ప్రీమియం సెగ్మెంట్లో ప్రాజెక్టులకు డిమాండ్ చాలా బాగా కాన్స్టెంట్గా కొనసాగుతుందని చెప్పాలి. భాగ్యనగరంలో ఫ్యూచర్ ఎంత ఉజ్వలంగా ఉండబోతోంది అనడానికి ఇది అత్యుత్తమమైన సూచిక. కొనుగోలుదారులు చాయిస్ కి తగ్గట్టుగా డెవలపర్లు డిఫరెంట్ థీమ్స్ తోటి ప్రాజెక్ట్స్ ను డిజైన్ చేస్తున్నారు. సో ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వారితో పాటు లాంగ్ టైమ్ గోల్ తో రియాలిటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం. రియాలిటీ ట్రెండ్ కి తగ్గట్టు ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బెస్ట్ ఆఫర్స్ తో ప్రాజెక్ట్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైపోయింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తోటి ప్రైమ్ లొకేషన్ ఇలా డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్టు కస్టమర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎంటీలు వెంకటేష్ అలాగే స్వప్న గారిది ఫ్యూచర్ ఓరియంటెడ్ ప్లానింగ్. అందుకే ఇప్పుడు సిటీలోనే ప్రైమ్ లొకేషన్స్ గా ఉన్న మణికొండ, కొల్లూరు ఏరియాల్లో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇండివిజువల్ హౌస్ అయినా, విల్లా అయినా, లగ్జరీ హౌస్ అయినా, కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే అందుకు వన్ స్టాప్ డెస్టినేషన్ గా అభినందన సంస్థకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. బెస్ట్ ప్రైజింగ్ లో లగ్జరీ హోమ్స్ ఎందరికో అందమైన డ్రీమ్. అది కల కాదు, మీ గమ్యమంటోంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా ప్రైమ్ లొకేషన్స్ వెలిమల, కొల్లూరులో అట్రాక్టివ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ప్రతి కళ నిజమవుతుంది, ప్రతి ఆశ నెరవేరుతుంది. రియాలిటీ రంగంలో ఇలా చెప్పడం అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ అండ్ కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్ థింగ్. సో అది కేవలం మన అభినందన ఇన్ఫ్రాతోనే సాధ్యమవుతుంది. అండ్ ప్రతి ప్రాజెక్ట్ కూడా చేపట్టింది ఏదైనా సరే ఒక ల్యాండ్ మార్క్ సృష్టిస్తూ అండ్ ఆ ప్రాజెక్టులని ఫ్యూచర్ విజనరీతో తీర్చిదిద్దడం అనేది అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గారులకే సాధ్యమైంది. ఈ రోజు మనం సంస్థ ఎండీ స్వప్న గారితో ఉన్నాము. సో తనతో చిన్న చిట్ చాట్ చేసేద్దాము. సో చాలా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా తెలిసేసుకుందాం. హలో మేడం, నమస్తే. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మణికొండలో మీరు 18 years నుంచి 40+ హిట్ ప్రాజెక్ట్స్ అనేది చేస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఇంతకుముందు మణికొండ అనేది ఎవరికి పెద్దగా అంత తెలియదు లొకేషన్ వైజ్ కూడా. బట్ ఇప్పుడు మనకి లొకేషన్ వైజ్ అడ్వాంటేజెస్ కానివ్వండి అండ్ ఐటీ కంపెనీస్కైనా అటు అవుటర్కైనా సరే చాలా యాక్సెసిబిలిటీ అనేది మణికొండ అనేది ఇప్పుడు ఒక నెంబర్ 1 లొకేషన్గా అయిపోయింది అనమాట. సో అక్కడ మీరు మళ్ళీ ఇంకొక అనదర్ అప్కమింగ్ ప్రాజెక్ట్తో రాబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మన ఆడియన్స్ అండ్ కస్టమర్తో షేర్ చేసుకుందామా? మణికొండలో వచ్చేసి గోల్డెన్ టెంపుల్ నియర్ బై మనం స్టార్ట్ చేస్తున్నాము. 2 acres ప్రాజెక్ట్ అండి, సింగిల్ టవర్. అది కూడా 14 floors వస్తుంది. శ్రీ సంస్థ దాని నేమ్ అండి. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం మనం దానికి. అది గోల్డెన్ టెంపుల్ కి నియర్ బై అనమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మణికొండలో కొంచెం ఆ ఏరియా ఏంటంటే బాగుంటుంది, టెంపుల్ కి నియర్ బై ఉంటుంది, ప్లస్ అక్కడ స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ నియర్ బై ఉన్నాయి. అవును, సో అందుకని అక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. ప్రజెంట్ ఏంటంటే అప్రూవల్ లెవెల్స్లో ఉంది. అది వన్స్ అప్రూవల్ వచ్చాక మనం లాంచ్ చేస్తుంటారు. అండ్ ఫ్యూచర్ విజన్ అలాగే మనకి ఫ్యూచర్ జనరేషన్కి ఎలాంటి అమ్యూనిటీస్ కావాలి అని తెలుసుకొని ఆ కమిట్మెంట్తో వర్క్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో ఆ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని మెయిన్ మోటో ఏంటి? మనం మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తున్నామండి. గేటెడ్ కమ్యూనిటీ చూస్ చేసుకునేదే ఏంటంటే ప్లే ఏరియాస్లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దలు రిలాక్స్ అవ్వడానికి ఇవన్నీ కావాలి కాబట్టి, సో అందుకని వాళ్ళకి కావాల్సినట్టుగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అగైన్ కొల్లూరులో కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయండి? మనం కొల్లూరులో వచ్చేసి స్కంద ప్లస్ అవ్యాన్ 2 స్టార్ట్ చేస్తున్నామండి ఎట్ ఏ టైమ్. అవి సింగిల్ టవర్స్
40 ఫ్లోర్స్ అండి. ఒకటి గాడియం స్కూల్ నియర్ బై ఒకటి చేస్తున్నాము, ఇంకొకటి వచ్చేసి విశాఖ రోడ్లో మనం స్టార్ట్ చేస్తున్నాము. సో మనం ఏంటంటే ఎమ్యూనిటీస్ కూడా వరల్డ్ క్లాస్ ఇస్తున్నాం. దాంట్లో స్కంద వచ్చేసి మనం 1750 నుంచి 2900 SFT వరకు ప్లాన్ చేస్తున్నాము. అవ్యాన్ వచ్చేసి సూపర్ ప్రీమియం అనమాట. సో సూపర్ ప్రీమియంలో ఏంటంటే ఒక విల్లా టైప్ మీకు ఫీల్ వస్తుంది దాంట్లో తీసుకున్నప్పుడు. 3150 నుంచి 4950 వరకు SFTs ఉన్నాయి. సో అదేంటంటే నియర్ బై సర్వీస్ రోడ్ ప్లస్ ORR మనకి ఏంటంటే ప్రీమియం లుక్ వస్తుంది. దానికి 4 సైడ్స్ మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. 2 సర్వీస్ రోడ్కి నియర్ బై ఉన్నాయి కాబట్టి మన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని మేము ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆల్సో మ్యామ్. థ్యాంక్ యూ. ನಮ್ಮ ಬ್ಯಾಂಗ್ಳೂರು ನಗರಕ್ಕೆ ಸುಸ್ವಾಗತ. దక్షిణ భారతదేశంలో అందరి ప్రియమైన నగరం, ప్రశాంతత వాతావరణానికి, అందమైన పరిసరాలకు పెట్టింది పేరు. కన్నడ ప్రజల కల్పతరువు, భారతదేశ ప్రగతి చుక్క అని మన బెంగళూరు. ఈ ఉద్యాన నగరి ఎందరి కలలకో చిరునామా. ఇక్కడ నివాసం చాలా మంది చిరకాల స్వప్నం. తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఒక పేరు ఇప్పుడు గార్డెన్ సిటీలో సరికొత్త పుష్ప సుగంధాలు వెదజల్లుతుంది. అది పౌలోమి ఫ్లోరిక్. గార్డెన్ సిటీలో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రంలోని మాన్యతా టౌన్షిప్లో లేటెస్ట్గా గ్రాండ్ లగ్జరియస్ ప్రాజెక్ట్ పౌలోమి ఫ్లోరిక్ లాంచ్ చేయనుంది. బెంగళూరు తనిసంద్ర అంటే ఐటీ పీపుల్ ఫేవరెట్ లొకేషన్. ప్రఖ్యాత ఐటీ కంపెనీలు, మాల్స్, లైఫ్ స్టైల్ హబ్స్ ఉన్న చోట మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్ తో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసింది. సిటీలోని కీ లొకేషన్స్ కు తనిసంద్ర నుంచి చక్కని కనెక్టివిటీ యాక్సెస్ ఉండడం ఇంకో అడ్వాంటేజ్. పౌలోమి ఎస్టేట్స్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్, ట్రాక్ రికార్డ్స్ తోటి కన్నడిగలు, తెలుగు రాష్ట్రాల వారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఫ్లోరిక్ ప్రాజెక్టు పై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అద్భుతమైన జీవనశైలికి ప్రతిరూపంగా నిలిచే లగ్జరీ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో రియాలిటీ రంగంలో పేరొందిన సంస్థ పౌలోమి ఎస్టేట్స్. లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన ఎన్నో ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇంకెక్కడా లేని ఎన్నో రకాల అట్రాక్షన్స్ ఉండేలా ప్రతి ప్రాజెక్టును దేనికదే ప్రత్యేకమన్నట్టుగా తీర్చిదిద్దుతూ కస్టమర్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంటోంది. సౌత్ లో అందరి ఫేవరెట్ సిటీ అయిన బెంగళూరులో డ్రీమ్ హౌస్ కోసం అన్వేషిస్తున్న వారి కలను నిజం చేస్తోంది. కస్టమర్ల నమ్మకాన్నే పునాదిగా చేసుకుని ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో మెప్పించి ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. అతి తక్కువ టైంలో ఈ ప్రాజెక్టు అందరి దృష్టిని ఆకర్షించడం మార్కెట్లో పౌలోమి సంస్థపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతుంది. మరి ఇవాటి మన రియల్ సిటీ ప్రేక్షకులందరి కోసం మన ప్రశాంత్ రావు గారు ఉన్నారు, పౌలోమి అధినేత, మేనేజింగ్ డైరెక్టర్. సార్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే హౌ బెస్ట్ ఈజ్ ఫ్లోరిక్ సార్? So the advantage there and open spaces there. See, in 9 acres we are building only 740 units. Bangalore is known as a garden city. So that's why we've named this project also as Floric. Floral theme la bothunnamu. So we are emphasizing on a lot of plantation, a lot of floral theme based plantation. So it's going to be very colorful, very lively, lot of amenities, peddavallaku walking areas, housewife ki safety and security, shopping within the premises, supermarket gaani rani within the premises, kids ki play areas, play zones, swimming pool, pets ki pet zone unnadi, pet washing and pet cleaning areas also there. We have pickleball courts, we have tennis court, What not? You have everything. futsal courts, everything, all the play amenities. Yes, amenities అంటే అసలు మీరు ఏమేమి ఊహించుకుంటారు అవన్నీ అందులో ఉన్నాయన్నమాట. How challenging is real estate market there and here? అంటే మీకు ఈజీ అయిందా అక్కడ మా బెంగళూరు? Because we have been talking about this from past 2 years. Yes. Bangalore again is a very beautiful city. IT base again. A lot of IT companies are there. That's one. And North Bangalore predominantly has a lot of Telugu speaking people and probably proximity towards Andhra Pradesh is close కాబట్టి చాలా మంది అక్కడ సెటిల్ అయ్యారు. సో అట్లా మనకు కొంచెం కన్వీనియన్స్ బాగా అయింది. అనుకోకుండా లాస్ట్ 2-3 years లో నార్త్ బెంగళూరు చాలా డెవలప్ అయిందండి in terms of market wise. And given the traffic congestion in Bangalore, it is very convenient to have a self-sustained ecosystem. So fortunate మనకి ఏంటంటే మనం అనుకునే భారత సిటీ అవుతున్నదో ఆల్రెడీ సెల్ఫ్ కంటైన్డ్ సిస్టమ్ ఇస్ దేర్. యూ హ్యావ్ హోటల్, యూ హ్యావ్ మాల్, యూ హ్యావ్ రెస్టారెంట్స్, షాపింగ్ ఉన్నది, ఆఫీస్ ఉన్నది, రెసిడెన్సెస్ ఉన్నాయి. సో అట్లా సో యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు గో అవుట్. సో సంబడి వర్కింగ్ ఇన్ దట్ విసినిటీ వాళ్ళకి అన్ని కన్వీనియన్సెస్ దగ్గర ఉంటాయి కాబట్టి సో ట్రావెల్ టైమ్ ఇస్ సేఫ్. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది.
ప్రజెంట్ అల్ట్రా మోడర్న్ జనరేషన్లో ట్రెండ్స్ చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. రియాలిటీ రంగంలో ట్రెండ్స్ ఇంకాస్త ఫాస్ట్గానే మారుతున్నాయి. ట్రెండ్స్ను ఫాలో కావడం కాదు, ట్రెండ్ క్రియేట్ చేసేలాగా ప్రాజెక్ట్స్ తీర్చిదిద్దడానికి ఎంతో విజనరీ అండ్ కమిట్మెంట్ ముఖ్యం. ప్రతి ప్రాజెక్ట్ను సక్సెస్ ఐకానిక్గా మారుస్తూ లోకల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ వరకు అందరినీ మెప్పిస్తూ వస్తున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. రియాలిటీ సెక్టర్లో మైల్ స్టోన్ గా మిగిలిపోయేటువంటి ప్రాజెక్టులు ఎన్నిటినో అందించినటువంటి నిఖిల సంస్థ మరో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తూ రియాలిటీ మార్కెట్ కి కొత్త జోష్ ఇచ్చేలా సిటీలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాలో నిఖిల పర్పుల్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. పర్పుల్ ప్రాజెక్ట్ ఇనాగరేషన్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. బ్రాండ్ రేంజ్ లో జరిగిన ఈ లాంచింగ్ ఈవెంట్ కు సిటీలోని పలువురు బిల్డర్స్, నారేట్కో ప్రముఖులతో పాటుగా నిఖిల సంస్థ కస్టమర్స్ కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. మోకిలాలో నిఖిల సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేసిన రాయల్ పెవిలియన్ సూపర్ హిట్ అయింది. అదే ఏరియాలో మరిన్ని ప్రత్యేకతల సమాహారంగా ఉండటంతో పర్పుల్ ప్రాజెక్ట్ లాంచింగ్ టైంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. హలో అండి, హాయ్. Hi, and how are you? ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? I'm good. సో ఎన్సిడి విజన్ చూసాము, ట్రాన్స్ఫర్మేషన్ చూసాము, లెగసీ చూసాము, అండ్ ఇప్పుడు ఎవల్యూషన్ ఎలా ఉండబోతుంది? సో ఎన్సిడి వచ్చేసరికి ఎప్పుడు ఇప్పుడు సెకండ్ జనరేషన్ మేము కూడా వచ్చాం కాబట్టి ఎప్పుడు న్యూ కాన్సెప్ట్స్, న్యూ ట్రెండ్స్తో వెళ్ళాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము. దానికి సరైన స్టెప్స్ కూడా తీసుకుంటున్నాము. సో ఏ కంట్రీలో ఉండే కన్స్ట్రక్షన్ స్టైల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవచ్చు? పర్సనలీ ఫర్ మీ కన్స్ట్రక్షన్ అవన్నీ సింగపూర్ అంటే చాలా ఇష్టం. సింగపూర్ ఇంతకుముందు మీరు చూస్తే ఇట్స్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ వాటర్. సో దాన్ని వాళ్ళు ల్యాండ్ వాళ్ళు డిక్ చేసుకొని ఇంత మంచి పెద్ద కంట్రీ చేశారు. సో ఆల్రెడీ మనకి స్టడీ టూర్స్ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎక్కువ సింగపూర్లోనే జరుగుతాయి బికాస్ ఆఫ్ దేర్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ ప్రీమియం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అంటే హ్యాండ్ ఓవర్ ఎప్పటి వరకు ఉండబోతుంది అండ్ కస్టమర్స్ అప్రోచ్ ఎలా ఉంది? సో ఎన్సిడి రాయల్ పెవిలియన్కి వచ్చేసరికి ఆల్రెడీ A, B, C బ్లాక్స్ ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాము. A, Bలో ఆల్రెడీ ఇంటీరియర్స్ చేసుకొని ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అండ్ వాళ్ళతో కూడా మేము కలిసి అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఒక కుటుంబం లాగా. అండ్ ఇప్పుడు ఎన్సిడి రాయల్ పెవిలియన్లో కొత్తగా D బ్లాక్ లాంచ్ అయింది. సో అది 4 BHK లగ్జరీ ప్రీమియం ఫ్లాట్స్ అవి. కమింగ్ టు నెక్స్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇస్ ఎన్సిడి సాయిపల్లి వేలైట్. ఇది మోకిలాలోనే లార్జెస్ట్ కమర్షియల్ బిల్డింగ్. సో ఇందులో కూడా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోర్స్ అంటే ఒక కామన్ పీపుల్ కి దగ్గరలోనే అన్ని ఉండేలాగా ఆ కమర్షియల్ బిల్డింగ్ లో పెట్టాలని చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కెఫే, రెస్టారెంట్స్ వస్తాయి, ఒక కాఫీ షాప్, అండ్ పిల్లలకి చాలా స్కూల్స్ ఉన్నాయి మోకిలాలో, చాలా కొత్త స్కూల్స్ కూడా వస్తున్నాయి. సో స్టేషనరీ, ఆల్సో జాకీ స్టోర్, ఒక కార్ వాష్ షోరూమ్. సో ఇలాంటి చాలా అంటే ఒక కామన్ పీపుల్ బేసిక్ నీడ్స్ అవన్నీ ఆ కమర్షియల్ బిల్డింగ్లో ఉండాలని కొన్ని బ్రాండ్స్తో ఆల్రెడీ డిస్కస్ చేసి కొలాబరేట్ అవుతున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వివాంత గ్రీన్ మెడోస్ అండ్ మా విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అవి ఆల్రెడీ వీఆర్ సోల్డ్ అవుట్. ఇది అయిపోయాక వీఆర్ కమింగ్ విత్ న్యూ లేటెస్ట్ విల్లా ప్రాజెక్ట్, అది కూడా లాంచ్ చేసాము. ఇది వచ్చేసి కీసరా ఎగ్జిట్ 8 దగ్గర కొత్త ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. నిఖిల కన్స్ట్రక్షన్ సక్సెస్ జర్నీలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వెస్ట్ హైదరాబాద్ లో తిరుగులేని విజయాన్ని అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ వైపు అడుగులు వేస్తోంది. కీసర సమీపంలో ప్రకృతి ఒడిలో అత్యాధునిక హంగులతో సిల్వారా పేరుతో విల్లా ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. ప్రశాంతమైన వాతావరణం, సిటీకి చేరువగా ఉండే అద్భుతమైన లొకేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు విల్లా లైఫ్ కోరుకునే వారికి ఒక ప్రైమ్ చాయిస్ గా మారేలా కనిపిస్తోంది. ప్రతి కళ నిజమవుతుంది, ప్రతి కోరిక సంపూర్ణమవుతుంది. అందం, ఆనందం, విలాసం, సౌకర్యం, ఇలా డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలని కోరుకుంటే అది నిజమై మీ ముందు నిలుస్తుంది. మీరు కోరుకునే ప్రతి సదుపాయం మిమ్మల్ని పలకరిస్తుంది. ప్రజెంట్ జనరేషన్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ జనరేషన్ చాయిస్తో పర్ఫెక్ట్ సింక్ అయ్యేలాగా లగ్జరీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్న సంస్థ అన్విత గ్రూప్. ఎప్పటికప్పుడు కొత్త సంచలనాలను సృష్టించడం అన్విత గ్రూప్ స్ట్రాటజీ. కస్టమర్ల ఫ్యాన్ బేస్ని పెంచుకునేలా మరిన్ని సిటీస్లో సెన్సేషన్లకు రెడీ అయిపోతుంది. హైదరాబాద్ సిటీతో పాటు ఆంధ్రప్రదేశ్లో మేజర్ సిటీలైన వైజాగ్, విజయవాడలోనూ ప్రాజెక్టులను లాంచ్ చేయబోతోంది అన్విత. లగ్జరీ హౌస్ అంటే నంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ మాత్రమే కాదు, ఎ న్యూ బిగినింగ్ టు అ వండర్ఫుల్ లైఫ్ స్టైల్. కోర్ సిటీలో టాప్ రేంజ్ ప్రాజెక్టులకు అల్టిమేట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది అన్విత గ్రూప్. కొనుగోలుదారులకు అల్టిమేట్ హ్యాపీనెస్ అందించడమే లక్ష్యంగా ప్రతి ప్రాజెక్టును అత్యంత నైపుణ్యంతో డెవలప్ చేస్తోంది.
నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్, ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్ అన్నది అన్విత గ్రూప్ మోటో. హలో సార్, హాయ్. హలో రేణు, ఎలా ఉన్నారు? ఆల్ వెల్ నాన్న, బాగున్నాం. అనిత ప్రాజెక్ట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మేము ఏ కస్టమర్స్ని లైక్ ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ని టార్గెట్ చేస్తున్నాం అని ప్రతి ప్రాజెక్ట్కి ఒక క్లారిటీ ఉంటుంది. సో ప్రతి ప్రాజెక్ట్కి ఒక థీమ్ ఉంటుంది, దానికి సర్టైన్ స్పెసిఫైడ్ కస్టమర్స్ ఉంటారు. సో ఐ థింక్ దట్స్ అ క్లారిటీ విత్ ద ఆర్గనైజేషన్. Yes, I mean, see, I'm not targeting investors, to be honest with you. My focus is mainly on end users. Even if you look at our customer base, most of the people are end users. Like, you know, we handed over Ivana phase 1 and right now I think 40 people started living in. Remaining people are doing fit-out activities. We are insisting our customers to complete the fit-out activities before we offer them position. We are giving them maybe 6 months early to the interiors so that by the time everyone comes to the building, there is no noise, there are no security issues. We are insisting also, to be honest. We are keeping that condition in the agreement and selling the apartment. Like they have to complete the interiors fit-outs completely before they take the position of the apartment. అది మేము కండిషన్గా పెట్టి అమ్ముతున్నాం. అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి ఫ్లాట్ ఇస్తున్నాం. సో దాని మూలంగా ఏంటంటే ఎండ్ యూజర్స్ ఎక్కువ వస్తున్నారు మా దగ్గర. సో వీ వుడ్ లైక్ టు నో యువర్ ప్రెడిక్షన్ ఇన్ రియల్ ఎస్టేట్. See, I never think negative about real estate, honestly. For me, it is really consistent. I mean, we never faced any situation after incorporation of this company. As I told several times to you, Renu, we are in affordable areas, basically. See, my customers are 95% of the population, not the elite 5%, because I am not in elite areas or whatever. So I consider Kollur is my elite area. We are giving, you know, a lot of affordable luxury in that area. You can compare our product with Financial District product or Neopolis product. Once our building is ready, then we will show the market what difference it makes, you know, when you provide a lot of amenities, how a design can show a difference. Like, you know, I have 1.6 kilometer skywalk on 31st floor. And I have a 3-acre central park. We don't go for very high density. Our density is very low. We don't make so many people in one particular land area. So number of apartments versus acreage is very less for us. These are the principles we follow, basically. అంతెత్తు ఆకాశం అంచుల వరకు వెళ్ళి వంతెన కట్టుకొని అక్కడ నుంచి చూస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. ఇదంతా అందమైన కళలా అనిపిస్తుంది కదూ, కానీ ఇది కళ కాదు. మీ కళ్ళ ముందు నిలిచిన నిజం అదే అన్విత హై9. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద ప్రైమ్ లొకేషన్ తెల్లాపూర్లో 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్స్ తోటి 13 ఫ్లోర్స్ తో ఉండే 4 BHKలు చూస్తే వావ్ అనాల్సిందే. 1.56 కిలోమీటర్ స్కై వాక్ అన్విత హై9లో మాత్రమే కనిపించే వండర్. ప్రకృతిని, పచ్చదనాన్ని, ప్రశాంతతను ఎవరు కోరుకోరు? కానీ అందుకోసం అన్ని విషయాల్లో రాజీ పడాలా? సిటీకి దూరంగా కొండ కోణంలోకి వెళ్ళిపోవాలా? అవసరమే లేదండి. సిటీకి చేరువలోనే అన్ని మోడర్న్ ఫీచర్స్ తోటి కనెక్టివిటీ, లివింగ్ కండిషన్స్ నడుమ ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసే అపూర్వమైన అవకాశం కల్పిస్తోంది ఆర్గానో. మన పల్లె సీమలు మనం మర్చిపోయిన సహజ సిద్ధమైన పరిసరాలకు పుట్టినిళ్ళు. నగరాలు మనం సాధించిన అత్యద్భుతమైన ప్రగతికి ఆడవాళ్లు. రూరల్ ప్లస్ అర్బన్ పర్ఫెక్ట్ బ్లెండ్ మనకి సరికొత్త ఆనందకరమైన జీవనాన్ని పరిచయం చేస్తుంది. అదే రూర్బన్ లివింగ్. తక్కువ వనరులతో ఎక్కువ సౌకర్యాలను, అంతకు మించిన ఆనందంగా ఎలా బ్రతకాలో ఆర్గానో ప్రాజెక్టులను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఆనందం ఇనుమడిస్తూ లివింగ్ ఎక్స్పీరియన్స్ ను మరింత హ్యాపీగా మార్చే ప్రాజెక్టులతో ఓ సరికొత్త జీవన శైలిని పరిచయం చేస్తోన్న రియాలిటీ సంస్థ ఆర్గానో. సిటీ లైఫ్ స్టైల్లోని కంఫర్ట్ ని, రూరల్ లైఫ్ స్టైల్లోని ప్రకృతి హితమైన జీవనాన్ని మిక్స్ చేసి జీవితాన్ని కొత్త కోణం నుంచి చూసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. సిటీకి డెవలప్మెంట్ కు చేరువలో ఉన్న చేవేళ్ల వద్ద ఈ సంస్థ డెవలప్ చేసిన ఎకో హ్యాబిటాట్స్ పర్యావరణ ప్రేమికులందరి ప్రశంసలు అందుకున్నాయి. Hello sir, hi. Hello. I wanted to know sir, అంటే మీ 30 years of experience as an architect అది ఎలా హెల్ప్ చేసింది? కరెంట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కరెక్ట్ పాత్లో ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు, దే షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ ఐడియాలజీ, సస్టైనబుల్ లైఫ్ గురించి, హ్యూమన్ గ్రోత్కి సంబంధించి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండాలని ఈ ఐడియాలజీ స్టార్ట్ అయిందా? Yeah, honestly speaking, we were consultants. As consultants, we were consultants for Mantri, Lanco, Emaar, a lot of developers. Even now, we are also into practice in FHD, the other company. We know how real estate works. So obviously,
మనకి ఆ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అలాగే ఉంటుంది. ఎక్కడ ఒక లొకేషన్ లో ఈ ప్రొడక్ట్ మిక్స్ ఉండాలి, ఇన్ని కోట్లలో ఇంత ఫ్లాట్ ఉండాలి, లేకపోతే ఇల్లు ఉండాలి, అప్పుడు అమ్ముడు పోతుంది, రైట్, టార్గెట్ సెగ్మెంట్ ఏంటి, ఇట్లాంటివి యూజువల్లీ ఎనీ డెవలపర్కి ఏంటంటే మార్కెట్ రీసెర్చ్ నుంచి బ్రీఫ్ వచ్చి దాని నుంచి నాకు ఇది కావాలి అని ఒక బ్రీఫ్ టేబుల్ మీదకి వస్తుంది. యాజ్ అన్ ఆర్కిటెక్ట్స్ వీఆర్ ఆల్ యూస్ టు అడ్రస్ దట్ బ్రీఫ్. వీ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చనింగ్ అథారిటీ, వీఆర్ కన్సల్టెంట్స్ కదా. సో ఇప్పుడు మేము అప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు ఏదైతే 1 BHK 2 BHK ఇన్ని ఉండాలి, ఇంత పర్సెంటేజ్ ఉండాలంటే దాన్ని బట్టి మనం చేస్తాము. లొకేషన్ కూడా అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మాకు యాజ్ ఆర్కిటెక్ట్స్, ఆల్ ఆఫ్ అస్, నాట్ ఓన్లీ మీ, ఆల్ ఆర్కిటెక్ట్స్ ఆర్ జనరలీ ట్రైన్డ్ అబౌట్ వాట్ ఈస్ హెల్దీ లివింగ్, రైట్, వాట్ ఈస్ సస్టైనబుల్ లివింగ్, అంటే ఎన్వైరన్మెంట్ ఎలా ఉండాలి, ల్యాండ్ని ఎట్లా ట్రీట్ చేయాలి, న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్ కానీ సన్లైట్, వెంటిలేషన్, వీటన్నిటి గురించి మాకు దట్స్ ద సైన్స్. ఓన్లీ మా కేసులో ఏమవుతుందంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఆర్కిటెక్ట్స్ నో. అదర్ ఆర్కిటెక్ట్స్ ఆల్సో ఆర్ అవేర్, బట్ అది టేబుల్ మీదకి ఎందుకు రాదు అంటే ఒక ప్రాజెక్ట్ని ఇలా ఉండాలి అనే డ్రైవర్ ఏదైతే ఉంటుందో అది సేల్స్ డ్రివెన్ ఉంటుంది. బికాజ్ మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఇట్స్ ఈ కస్టమర్ ఫస్ట్. ఒక లైఫ్ స్టైల్ ఉందనుకోండి, ఆ లైఫ్ స్టైల్లో ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఓపెన్ స్పేస్ ఎంత ఉండాలి, ఎంత గాలి ఉంటే, గాలిలో కాలుష్యం ఉండకూడదంటే ఎన్ని చెట్లు ఉండాలి, రైట్, వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు ఫుడ్, వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు వెజిటబుల్స్ ఆర్ మిల్క్, వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు ఎవ్రీడే వేకింగ్ అప్, లైక్ వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు బర్డ్స్, బటర్ఫ్లైస్. ఆ కనెక్షన్ ఉంటే మనిషి సైకలాజికల్గా ఎంత డిస్ట్రెస్ అవుతాడు, ఎంత కంఫర్టబుల్గా వాడి లైఫ్ ఉండొచ్చు, రైట్, మూడ్ ఎట్లా ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతటిని క్రాఫ్ట్ చేసుకున్నాక దీనికి కండ్యూసివ్ లొకేషన్ ఇలా ప్రాజెక్ట్ ఉంటే సరిపోతుంది. సో అవర్ చాయిస్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ టు గో అవే ఫ్రమ్ ద సిటీ అండ్ క్రియేట్ అవర్ ఓన్ స్వర్గం, అంటే మా ఓన్ ఒక లోకం. ఆ లోకల్లో ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి, విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ ప్రోగ్రెస్. ఓకే. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. నిజం, మన ఇంటి లోపల ఎంత అందంగా ఉంటే మన రోజువారీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంటి లోపల భాగానికి అసలైన అందం వచ్చేది మంచి ఇంటీరియర్ తోటే. ఇల్లు, ఆఫీసులకు అన్ని హంగులతో అందంగా ఆధునికంగా తీర్చిదిద్దుకోవాలని ఆశించే మోడర్న్ కస్టమర్ల చాయిస్కి తగినట్టుగా క్వాలిటీ ఇంటీరియర్, బాత్ అండ్ లైటింగ్లో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్న సంస్థ సూర్య ఇంటర్నేషనల్. దాదాపు 35 సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో పెనవేసుకుపోయినటువంటి బంధం సూర్య ఇంటర్నేషనల్ది. సంస్థ ఎండి పెండ్యాల హరినాథ్ బాబు గారికి ఇండస్ట్రీపై మక్కువ ఎక్కువ. అందుకే నిర్మాణ రంగానికి చెందిన అనేక అనుబంధ రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తూ అటు భారీ బిజినెస్ తో పాటు ఇటు ప్రజలకు, పరిశ్రమకు తమ వంతు సేవలు అందిస్తూ వస్తున్నారు. హలో సార్, హాయ్. హలో. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా చాలా సాధారణ బిజినెస్తో స్టార్ట్ చేశారు యాజ్ అ డిస్ట్రిబ్యూటర్, అండ్ ఇప్పుడు ఒక వాస్ట్ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. అది అంత అచీవ్ చేయడం ఈజీ కాదు, అండ్ దానికి చాలా ప్యాషన్ ఉండాలి, పర్సీవరెన్స్ ఉండాలి. అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎంటర్ప్రెన్యూర్స్, ఇప్పుడిప్పుడే డిస్ట్రిబ్యూషన్లో కావచ్చు లేదా రియల్ ఎస్టేట్లో కావచ్చు వచ్చే ఎంతూజియాస్టిక్ పీపుల్కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు టు బీ అ లీడర్ సార్? థ్యాంక్ యూ అండి. అంటే ఇది ఎట్లా అంటే ఐ టెల్ యూ, నేను కూడా ఐ గో టు MBA కాలేజెస్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫర్ గివింగ్ మై లెక్చర్ ఆల్సో మై ఎక్స్పీరియన్స్. బికాస్ ఫిలిప్ కోట్లర్ బుక్కో లేకపోతే దావర్ బుక్స్ చదివితే వల్ల వచ్చే నాలెడ్జ్ కన్నా నా ప్రాక్టికల్ నాలెడ్జ్ యాజ్ ఐఎమ్ బీయింగ్ ఏ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్, ఐ వాంటెడ్ టు గివ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ థింగ్ టు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్. టుడే స్టార్ట్అప్స్ ఆర్ రియల్లీ huge startups for coming in India, and India is the destination for next 40-50 years. బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయి, వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేసే విధంగా వీఆర్ డెఫినెట్లీ గివింగ్ సమ్ అడ్వైసెస్ టు ది పీపుల్. అండ్ సిమిలర్లీ యాజ్ యూ ఆస్డ్, last 40 years, 30 years, yes, definitely there are hardships, and there is no shortcut for success except hard work. సో కష్టపడటము, పని చేయటం అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది నా ఒపీనియన్. సో డెఫినెట్లీ వీఆర్ డూయింగ్ ఇట్, and my team is working very hard, my companies are working very hard to grow the industry, to facilitate the industry, to accomplish the industry. ఓకే. సో బేసిక్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండడం వేరు, లీడర్గా ఉండడం వేరు. సో లీడర్గా ఉండడానికి వాళ్ళ టీంకి ముందుండి నడవడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉంటాయి. కెన్ యూ నేమ్ దెమ్ సార్? దాంట్లో ఏంటంటే ఐ టెల్ యూ, రిటైనింగ్ ద స్టాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండి ఏ కంపెనీకైనా. నా దగ్గర 20 years పైబడి పనిచేసేవాళ్ళు సుమారుగా 60% ఆఫ్ ది పీపుల్ ఉన్నారు. సో దట్ మీన్స్ ఇఫ్ ఐఎమ్ గుడ్, దే గుడ్, ఇఫ్ దే ఆర్ గుడ్, ఐఎమ్ గుడ్. ఇట్స్ వన్ వే, ఇట్స్ ఎ విన్ విన్. సో అలా రిటైనింగ్ ఆఫ్ ది స్టాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్లీ,
ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మార్కెట్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మేము కూడా మారుతూ, ఇప్పుడు 30 years బ్యాక్ మేము చేస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఇప్పుడు చేయలేం. డెఫినెట్ ఇట్ మ్యాటర్స్ లాట్. సో ఇక్కడ ఉన్న దాని ప్రకారం మేము చేయటం వల్ల ఈరోజు నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఏపీ తెలంగాణలో. దిస్ ఇయర్ విశాఖపట్నంలో మధురవాడ దగ్గర ఒక 10,000 square feetలో డిస్ప్లే సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే కమాండ్ కంట్రోల్ ఎదురుగా కూడా యాక్లియర్ అని చెప్పేసి ఒక కొత్త షోరూమ్ ఒకటి ఇనాగ్రేట్ చేస్తున్నాం. అది కూడా ఒక 2 monthsలో రెడీ అవుతుంది. దాంట్లో ఏంటంటే మా దగ్గర ఉన్న హై ఎండ్ ప్రొడక్ట్స్, లగ్జరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వీఆర్ డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ డెవలప్మెంట్. అండ్ ద సేమ్ టైం మా స్టాఫ్ కూడా పెరిగారు. కంపెనీ ఆల్సో ఇంక్రీజింగ్ లాట్ ఆఫ్ స్టాఫ్ ఫర్ ఎవ్రీ వర్టికల్. దాంతో బిల్డర్స్కి ఎప్పటికప్పుడు మేము కన్వీనియంట్గా ఉండే విధంగా, మా డీలర్స్కి ఎప్పటికప్పుడు సరుకు ఇన్ టైంలో ఇవ్వటం, వాళ్ళ స్టాఫ్ని కూడా ట్రైన్ చేయటం, ఇవన్నీ కూడా ఈ ఇయర్లో ఇంకా ఎక్కువ చేస్తాం. టుడే వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 61% ఆఫ్ ది మార్కెట్ షేర్ జాగ్వార్. దెంత మా కస్టమర్స్, ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, మా డీలర్స్ ఇచ్చిన సపోర్టు, అట్లాగే సేమ్ టైం వీఆర్ ఆల్సో రెస్పాండింగ్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా ఇవాటి సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని విశేషాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టార్ సమాచారం తోటి మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.